నోట్లను పెద్దల్లో కలిపేసి 5 ఏళ్లు నిండింది. నల్ల కుబేరుల వద్ద దాగున్న నల్ల డబ్బును పుట్టల్లో నుంచి నల్ల త్రాచులను వెలికి తీసినట్లుగా తీసుకువస్తామని చెప్పి నోట్లు రద్దు చేశారు. అయితే చలామణిలో ఉన్న పెద్ద నోట్లన్నీ బ్యాంకులకు వాపసు రావడంతో నాలికలు కరుచుకొని డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికే నోట్లు రద్దు చేశామన్నారు. నోట్ల రద్దు వల్ల దేశం వెలిగిపోతోంది, చూస్తూ ఉండండి. దేశం వెలగడం మాట దేవుడెరుగు. కోట్లాది మంది గ్రామీణ భారతీయుల జీవితాల్లో వెలుగులు అమాంతం ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్లు ఆరిపోయాయి. నోట్ల రద్దుతో చావు దెబ్బతినేసి ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆ తర్వాత కరోనా పిడుగుపడింది. నోట్ల రద్దు వల్ల ఏమన్నా మేలు జరిగిందా అని ఆలోచిస్తే ఏమీ లేదని పెదాలు విరుస్తున్నారు ఆర్థికవేత్తలు. పాలకులు మాత్రం అరచేతిలో వైకుంఠాన్ని ఎన్లార్జ్ చేసి మరీ చూపిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 1000 రూపాయల నోటుకు దండ వేసి 5 ఏళ్లయింది. దాంతోపాటే 500 రూపాయల నోటుకు ఫోటో కట్టారు. కానీ ఆ తర్వాత కొత్త 500 నోటు విడుదల చేశారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు 2 ఏళ్ల పాటు కరెన్సీ నోట్ల కోసం మొహం వాచిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. విషాదం ఏంటంటే తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నా డ్రా చేసి ఖర్చు పెట్టుకునే వీలు లేక జనం నోళ్లు కట్టేసుకోవాల్సి వచ్చింది. దాని నుంచి బయటపడతామనుకునేలోగా కరోనా వచ్చి లాగి లెంపకాయ కొట్టింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మరింత పాతాళానికి జారిపోయింది. యావత్ దేశాన్ని షాక్ గురిచేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద నోట్లు ఈ అర్ధరాత్రి నుంచి చిత్తు కాగితాలతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. 500 रुपये, 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. ఆయన చెప్పినట్లుగానే మరుసటి రోజున జేబుల్లోని చిత్తు కాగితాలను తడుముకుని ప్రజలు అదిరిపడ్డారు. పాత నోట్లు మార్చుకోవడానికి బ్యాంకులకు క్యూ కట్టారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని నల్ల కుబేరులను చావుదెబ్బ కొడుతున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్లు మార్చుకునే ప్రక్రియలో 3.5 లక్షల కోట్లకు పైగా నల్లధనం వెలుగు తీయవచ్చునని ప్రభుత్వం అంచనా వేసింది. నోట్ల రద్దు చేసిన ప్రభుత్వం కొత్త నోట్లను ముద్రించి సిద్ధంగా ఉంచకపోవడంతో నోట్ల కొరత తీవ్రమైంది. తమ ఖాతాల్లో ఉన్న సొమ్మును డ్రా చేసుకోవడానికి కూడా వీల్లేకపోయింది. మధ్యతరగతి ప్రజలే నగదు కొరతతో అల్లాడిపోయారంటే ఇక రోజువారీ కూలీలపై ఆధారపడే శ్రామిక వర్గం పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. తమ ఖాతాల్లో డబ్బున్నా దాన్ని వాడుకోలేని విచిత్రమైన దుస్థితి. 90% ఏటీఎం సెంటర్లు మూతపడ్డాయి. బ్యాంకుల్లో ఎంత కావాలంటే అంత నగదు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. కొన్ని నెలల పాటు ఇబ్బందులతో సతమతమయ్యాక కొత్త నోట్లు వచ్చి పడ్డాయి. అవి కూడా దశల వారీగా వచ్చాయి. ఇక అప్పటి నుంచి బ్యాంకుల్లో కొత్త ఆంక్షలు, నిబంధనలు. 3 సార్లు దాటి డబ్బులు డిపాజిట్ చేస్తే పెనాల్టీ. గ్రామీణ ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. నిత్యం నగదుతోనే పనుండే వ్యవసాయ రంగం కుదేలైపోయింది. విత్తనాలు కొనలేరు, ఎరువులు కొనలేరు, పనిచేసే వారికి కూలీ ఇవ్వడానికి డబ్బులు లేని దుస్థితి. లక్షలాది మంది ఉపాధి మాయమైపోయింది. ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ప్రభుత్వం అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేయడం వల్లని జనం ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆర్థిక రంగ నిపుణులు ఆరోపించారు. అయితే ప్రభుత్వం మాత్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా మంచిదని చెప్పుకుంటూ వచ్చాయి. 5 ఏళ్ల తర్వాత పెద్ద నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా అన్నది బేరీజు వేసుకుంటే 2 రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా దుర్మార్గమైన, దుస్సాహసంతో కూడుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయమని ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత దేశ స్థూల జాతీయోత్పత్తి తగ్గింది. రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రపంచ బ్యాంకు బృందం మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల లక్షల కోట్ల నల్లడబ్బు వెలికి తీస్తారని, దాన్ని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని చాలామంది పేదలు ఆశించారని సర్వేలో తేలింది. 2014 ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల నల్లడబ్బును వెనక్కి తెచ్చి దేశ ప్రజల ఖాతాల్లో జమ చేస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని నల్లడబ్బు వెలికి తీస్తారు కాబట్టి ఖచ్చితంగా తమ ఖాతాల్లో పడుతుందని జనం నమ్మారు. అందుకే నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వారు ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయలేదని సర్వేలో తేలింది.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ దానికి అభ్యంతరం వ్యక్తం చేశారట. నోట్ల రద్దును వ్యతిరేకించడం వల్లనే రఘురామ్ రాజన్కు మరో దఫా పదవిలో కొనసాగేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదని ప్రచారం జరిగింది. నోట్ల రద్దుతో భారీగా నల్లడబ్బు బయటపడుతుందని ప్రభుత్వం అనుకుంది. అయితే ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లలో 99.03% నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చి చేరాయి. ప్రభుత్వం 15.44 లక్షల కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు రద్దు చేసింది. బ్యాంకుల్లోకి 15.28 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు డిపాజిట్ అయ్యాయి. కేవలం 16,000 కోట్ల రూపాయల విలువ చేసే నోట్లు మాత్రమే వాపసు రాలేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో వస్తాయనుకుంటున్న లాభాల కన్నా మెజార్టీ ప్రజలు అనుభవించిన నష్టాలే ఎక్కువని ఆర్థిక రంగ నిపుణులు తెగేసి చెప్పారు. అయితే నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను రిటర్నులు పెరిగాయన్నది ప్రభుత్వం వాదన. విపక్షాలు పనిగట్టుకుని నోట్ల రద్దుపై దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. పెద్ద నోట్ల రద్దుతో అనుకున్న లక్ష్యాలను సాధించామని కేంద్రం అంటోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రభుత్వం చెప్పినట్లుగా నల్ల డబ్బును అరికట్టారా? ముమ్మాటికి లేనే లేదంటున్నారు ఆర్థికవేత్తలు. పైపెచ్చు నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకోవడానికి నల్ల కుబేరులకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అయాచితవరంగా పనిచేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు చేయాలనుకున్న ప్రభుత్వం ఆర్థిక రంగంలో నిపుణులైన వారి సలహాలు సూచనలు తీసుకుని సరి అయిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే నోట్లు రద్దు చేసి ఉంటే బాగుండేదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం పేర్కొంది. అలాగే దొంగ నోట్ల చలామణి ముఠాల ఆట కట్టించినట్లు అవుతుందని వివరించింది. చిత్రం ఏమిటంటే పెద్ద నోట్లు రద్దయిన తర్వాత 2,000 రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే ఉగ్రవాదుల చేతుల్లో 2,000 రూపాయల నోట్లు దొరికాయి. అంటే ప్రభుత్వం అనుకున్న ఈ లక్ష్యాలు కూడా నెరవేరలేదన్నది నిపుణుల వాదన. పెద్ద నోట్లతో నల్ల కుబేరులు పేటరేగిపోతారన్న కారణంతో 1,500 రూపాయల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం అంతకన్నా పెద్దదైన 2,000 రూపాయల నోటును ముద్రించి చలామణిలోకి తీసుకురావడం వివాదాస్పదమైంది. పైగా ఈ 2,000 రూపాయల నోట్లు ఏకంగా ప్రింటింగ్ ప్రెస్ల నుంచి నేరుగా నల్ల కుబేరుల ఇళ్లకే వచ్చి చేరాయి. ఇదే సమయంలో మామూలు జనం తమ ఖాతాల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఏటీఎంల వద్ద బారులు తీరి గంటల తరబడి నిలబడితే 2,000 నోటు ఒకటి దొరికేది. బ్యాంకుల్లోనూ అంతే. నగదు లేదన్న సాగుతూ బ్యాంకులు 2,000, 4,000 మాత్రమే ఇస్తూ వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకుల పట్ల ప్రజలకున్న విశ్వాసం పూర్తిగా సడలిపోయింది. పైగా బ్యాంకులు కొత్త తలతెక్క నిబంధనలు అమలు చేయడంతో అసలు బ్యాంకులంటేనే ప్రజలకు భయమేసే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తమ డబ్బు తాము డ్రా చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడి పెనాల్టీ చదివించుకునే కన్నా అసలు బ్యాంకులకే పోకుండా ఉంటే మంచిదని ప్రజలు భావించే పరిస్థితులు నెలకొన్నాయి. నల్ల డబ్బు నిరోధానికి నోట్లు రద్దు చేశామన్న ప్రభుత్వం ఆ తరువాత స్వరం మార్చి నగదు రహిత సమాజాన్ని ఆవిష్కరించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకే నోట్లు రద్దు చేశామని పేర్కొంది. పోనీ అదైనా సజావుగా సాగింది అంటే అదీ లేదు. ఆన్లైన్ లావాదేవీలపై బ్యాంకులు ఇష్టారాజ్యంగా సర్ఛార్జీలు వాయించేస్తున్నాయి. దీంతో ప్రజలు నగదు లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సకల కష్టాలు సామాన్యులకే. సంపన్నులు, ప్రజాప్రతినిధులు, పలుకుబడి ఉన్న ఉన్నతాధికారులకు నగదు కొరత లేదు. వారికి ఎలాంటి ఆంక్షలు అడ్డంకులు లేవు. మధ్యతరగతి, పేద తరగతి ప్రజలను మాత్రం నెలల తరబడి ఇబ్బందులు పాలు చేశారు. నోట్ల రద్దు వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దీనివల్ల మున్ముందు లాభాలు ఉంటాయేమోనన్న ఆశతో చాలామంది రద్దు నొప్పుని మౌనంగా భరిస్తూ వచ్చారు. ఇప్పుడు అటువంటి వారికి కలలు చెల్లాచెదురైన అనుభూతి కలుగుతోంది. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త నోట్ల ముద్రణ కోసం 1,000 కోట్లు వెచ్చించడం మరింత దారుణమంటున్నారు నిపుణులు. కొత్త నోట్ల ముద్రణకైన ఖర్చు కూడా నోట్ల రద్దు వల్ల తిరిగి రాలేదని నిపుణులు అంటున్నారు. నల్లధనం కట్టడి, నోట్ల చలామణి తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావడం కోసమంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయింది. కానీ ఈ 5 ఏళ్లలో నగదు చలామణి తగ్గకపోగా భారీగా పెరిగింది. 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ 17.74 లక్షల కోట్లు కాగా ఈ అక్టోబర్ నాటికి అది 29.17 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఈ 5 ఏళ్లలో నగదు చలామణి 11.43 లక్షల కోట్లకు పెరిగింది. నోట్ల రద్దు కష్టాల నుంచి తేరుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి రావడంతో గోరు చుట్టుపై రోకల పోటులా ప్రజల నెత్తిన మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా థర్డ్ వేవ్ కూడా పూర్తయితేనే కానీ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా తెరుచుకునే పరిస్థితి ఉండదు.
అవి పూర్తిగా తెరుచుకుంటేనే కానీ నోట్ల రద్దు వల్ల మనం ఏమన్నా సాధించామా అనేది తెలియదు. మొత్తానికి నోట్ల రద్దుతో నాశనమైపోయామని విపక్షాలంటుంటే బంగారు భవిష్యత్తుకు బాటలు వేశామని ప్రభుత్వం అంటోంది. ఓ పని చేశామంటే దానివల్ల ఏమేం పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించగలగాలి. వాటికి అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకునే ఉండాలి. కానీ నోట్ల రద్దు విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేసుకోకుండానే అనాలోచితంగా ఓ నిర్ణయాన్ని తీసేసుకుని కోట్లాది మంది ప్రజలను నానా ఇబ్బంది పెట్టేసింది. ఆర్థిక రంగంలో కాకలు తీరిన మేధావులు వద్దు వద్దు అన్న ప్రభుత్వం వినిపించుకోలేదు. రఘురామరాజన్ వంటి వారు నోట్ల రద్దు మంచిది కాదు మహాప్రభో అని మొత్తుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. నోట్లు రద్దు చేస్తే ఎదురు కాబోయే పరిణామాలను ఎదుర్కోవటానికి వీలుగా సన్నద్ధమూ కాలేదు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు కేంద్రానికి ఓ ఆలోచన రాగానే అదే ఫైనల్ అన్నట్లు ఎవరితోనూ సంప్రదించకుండా, చర్చించకుండా, ఎవరి సలహాలు తీసుకోకుండా గుడ్డిగా అమలు చేసుకుపోయిందని ఆర్థిక రంగ నిపుణులు ధ్వజమెత్తుతున్నారు. దానికి కోట్లాది మంది భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని వారంటున్నారు. నోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని, దీన్ని మించిన విఫల ప్రక్రియ ప్రపంచంలోనే మరొకటి లేదని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కోట్లాది మంది ప్రజలను నెలల తరబడి నరక యాతన పెట్టిన తలతెక్క నిర్ణయంగా నోట్ల రద్దును వారు అభివర్ణిస్తున్నారు. ఆ రోజున వారు చెప్పినటువంటిది ఏంటంటే సాక్షాత్తు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీసేటటువంటి ప్రక్రియలో భాగమే ఈ నోట్ల రద్దు, డిమానిటైజేషన్ అని చెప్పారు. కానీ అది చూస్తే ఆ రోజున వివరాల్లో కనుక మనం వెళ్తే 17,80,000 కోట్ల రూపాయల మొత్తం నగదు ఉండేటటువంటి ఈ దేశంలో 15,40,000 కోట్ల రూపాయలని ఒక్క పెన్ స్ట్రోక్తో రద్దు చేసేస్తున్నారు. రద్దు చేసి ఏం చెప్పారు సుప్రీంకోర్టుకి? 4 లక్షల కోట్ల రూపాయల పైచీలకు నల్లధనాన్ని పట్టేటటువంటి ప్రక్రియ అన్నారు. కానీ తీరా చూస్తే ఒక్క రూపాయి నల్లధనాన్ని కూడా పట్టుకోలేకపోయినారు. మొత్తం 15,40,000 కోట్ల రూపాయలు ఏదైతే ధనాన్ని పెద్ద నోట్లను రద్దు చేశారో మొత్తానికి మొత్తగా నల్లధనం అంతా తెల్ల రంగు పూసుకుని బ్యాంకు లోపలికి వచ్చేసింది. బ్యాంకుల్లో సీక్రసీ మెయింటైన్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎంత ధనం లోపలికి వచ్చిందని అంటే చెప్పడానికి వీలైనటువంటి కార్యక్రమాన్ని చెప్పడం మొదలుపెట్టారు. సో అంచేత ఒక ఫెయిల్యూర్ ప్రక్రియని, అంటే 50 రోజులు దేశ ప్రజల మొత్తాన్ని ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయటం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. నోట్ల రద్దు నిర్ణయం పేదల జీవితాలను తలకిందులు చేసింది. రోజువారీ కూలీలు ఉపాధి లేక పస్తులు ఉండాల్సి వచ్చింది. బ్యాంకుల్లో డబ్బులు లేవు, జనం దగ్గర డబ్బులు లేవు, ఎవరికీ వేతనాలు లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బతుకులు దుర్భరమైపోయాయి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వాల దగ్గర డబ్బు లేదు, బ్యాంకుల దగ్గర డబ్బు లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు. సో ఎక్కడా దేశంలో డబ్బు లేక సతమతమై 50 రోజులు ఆ పరిస్థితిని ఎదురు చూసినటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో లేదు, భారతదేశంలో జరిగింది. ఇంత పెద్ద ప్రక్రియ, ఇంత పెద్ద తీవ్రమైనటువంటి ప్రజలకు నష్టాన్ని కలిగించేటటువంటి నిర్ణయం, బండ్ల మీద వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళందరూ నగదు లేక రోడ్ల మీదకి వచ్చేసినారు. అనేక చిన్న చిన్న వ్యాపారస్తులందరూ దెబ్బతినిపోయినారు. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పోయింది, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. సో అంత అతలాకుతలం అయిపోయినటువంటి ఈ ప్రక్రియని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు లేకుండా అయిపోయింది. ప్రజలే ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలే దానికి వ్యతిరేకంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలిపించడం, ఇది ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం. అంటే దేశ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మ్యాండేట్లు ఏదైతే ఉందో ప్రతిపక్షాలు లేకుండా ఉండేటటువంటి ఒక పార్లమెంటుని ఇవాళ ప్రజలందరూ ఇచ్చినారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ప్రభుత్వం చాలా కారణాలు చెప్పింది. నల్ల డబ్బును వెలికి తీయటానికి అంది, ఉగ్రవాదులకు డబ్బులు అందకుండా అడ్డుకోవడానికి అంది, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి సుమా అని నమ్మబలికింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కూడా, ఈ దేశానికి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు అనేటటువంటిది ఎక్కడా కూడా నిర్వివాదాంశం. ఇవాల్టి యొక్క ప్రక్రియ కనుక మనం చూస్తే ఆ రోజు నేను చెప్పారు 3-4 కారణాలు చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీసేటటువంటి ప్రాసెస్లో మేము ఈ ప్రక్రియను చేపట్టాం. కాశ్మీర్లో కొంతమంది తీవ్రవాదులు రాళ్లు వేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది, అంచేత ఈ ప్రక్రియ వల్ల ఆ రాళ్లు వేయటం ఆగిపోతుందని చెప్పారు. అదే రకంగా ఈ జూటా నోట్ ఏదైతే ఉందో, అంటే ఫేక్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అరికడతామని చెప్పారు. 4వ ప్రక్రియగా డిజిటలైజేషన్ అనేటటువంటి దాన్ని ప్రోత్సహింపులో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టామని చెప్పారు. ఇవాళ చూస్తే డిజిటలైజేషన్ ఆనాడు ఎంతైతే ఉందో కేవలం 2-3% మాత్రమే డిజిటలైజేషన్ పెరిగినటువంటి నేపథ్యం. కోవిడ్ వచ్చిన తర్వాత అనేక మంది ప్రజలు
ఇళ్లల్లో డబ్బులు పెట్టుకోవడానికే ప్రిఫర్ చేసుకున్నారు. హాస్పిటల్ అందరూ కూడా నగదు రూపంలో కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి అలవాటు పడ్డారు. తీరా నోట్లు రద్దు చేసిన తర్వాత మరి ఏం జరిగింది? నల్ల డబ్బును వెలికి తీశారా? అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకున్నారా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. నల్ల డబ్బును బయటకు లాగటం మాట దేవుడెరుగు. నల్ల డబ్బు మరింత పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడిందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఎక్కడో ఏదో ఒక రూపంలో జరిగేటటువంటి ఎన్నికలన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి 2,000 రూపాయల నోట్లని దాచివేసి అది నల్లధనం కింద మార్చేటటువంటి ప్రక్రియలు తీసుకెళ్లారు. అంటే ఈ నోట్ల రద్దు అనే కార్యక్రమం నల్లధనాన్ని ప్రోత్సహించేదిగా ఉంది తప్పిస్తే నల్లధనాన్ని వెలికి తీసేటటువంటి దానిగా లేదు. ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కానీ వారి యొక్క పార్లమెంటు సభ్యులు కానీ ఈ 2,000 రూపాయల నోటును ఉపయోగించి ప్రభుత్వాలనే కొనేటటువంటిది. అంటే కర్ణాటకలో ప్రభుత్వాల్ని ఈ 2,000 రూపాయల నోటు ద్వారానే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్ని కొనుక్కుని చేయటం, మధ్యప్రదేశ్లో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం, రాజస్థాన్లో ప్రయత్నించి విఫలమవటం. సో అంచేత ఈ నల్లధనం వెలికితీత పక్కన పెట్టి ఈ నల్లధనాన్ని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమంగానే ఈ డిమానిటైజేషన్ని మనం ఇది చేయాలి. సో ఇవాళ మనం చూస్తే ఆ రోజున డిజిటలైజేషన్ అని ఏదైతే అబద్ధం చెప్పారో, ఈ నోట్లని ఏదైతే 17,80,000 కోట్ల రూపాయలని ఇంకా తక్కువ చేస్తామని చెప్పినటువంటి ఈ అబద్ధపు ప్రభుత్వం ఇవాళ చూస్తే 29,30,000 కోట్ల రూపాయల నగదుని వాళ్ళ చలామణిలోకి పట్టుకొచ్చారు. నోట్ల రద్దు చేయాలనుకున్న ప్రభుత్వం ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకును సంప్రదించలేదు, ఆర్థికవేత్తలను సంప్రదించలేదు, ప్రతిపక్షాలను పిలిచి చర్చించలేదు. కేవలం తన బుర్రలో పుట్టిన ఆలోచనను యథాతథంగా ఏకపక్షంగా అమలు చేసేసింది అంతే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వము ఇటువంటి పని చేయకూడదు అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిందే అంటున్నారు నిపుణులు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి సరి అయినటువంటి శిక్ష 2024 సంవత్సరంలో వేయాల్సిందే. ఇటువంటి దేశాన్ని దీనిలోకి నెట్టివేయబట్టం, దేశాన్ని అతలాకుతలం చేయటం, ఒక పక్క పెట్రోల్ రేట్లు, ఒక పక్క గ్యాస్ రేట్లు, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు, అనిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెంచివేసినటువంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సరైనటువంటి శిక్ష వేసినప్పుడు మాత్రమే ఈ దేశం ఆర్థికంగా వృద్ధి చెందేటటువంటి అవకాశం. ఇటువంటి డిమానిటైజేషన్ లాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు తీసుకోకుండా, రిజర్వ్ బ్యాంక్ ప్రమేయం లేకుండా నోట్లను ముద్రించేటటువంటి రిజర్వ్ బ్యాంక్ని అంధకారంలోకి నెట్టి వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకోకుండా తీసుకునేటటువంటి ఈ రకమైన ఆటోక్రటిక్ నిర్ణయాలు, నియంతలుగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం కనుక కూడా తీసుకోకుండా ఉండాలనంటే ఈ ప్రభుత్వానికి 2024 సంవత్సరంలో సరి అయినటువంటి శిక్ష విధించినప్పుడు మాత్రమే ఇటువంటివి రిపీట్ కాకుండా ఉంటాయనేటటువంటి నా ఉద్దేశం. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోలేం, గడిచిపోయిన కాలాన్ని రివైండ్ చేయలేం, నోట్ల రద్దు తెచ్చిన కష్టాలను ఇప్పుడు పోగొట్టలేం. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా జరగబోయే దానిపై అందరూ దృష్టి సారించాలి. ప్రత్యేకించి కేంద్రంలోని పాలకులు నోట్ల రద్దు, ఆ తర్వాత కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఏం చేయాలో ఆలోచించి అందుకు ప్రజలను సిద్ధం చేయాల్సి ఉంది. భావితరాల బంగారు భవిత కోసం ఏదో ఒకటి చేయక తప్పదు మరి. కేంద్ర ప్రభుత్వమే గుండెలపై చెయ్యి వేసుకుని ఆలోచన చేయాలి. తాము అమలు చేసిన నోట్ల రద్దు వల్ల జాతికి ఏమన్నా ప్రయోజనం చేకూరిందా అని ఆరా తీయాలి. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయడానికి, కొత్త నోట్లు ముద్రించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వల్ల లాభమా నష్టమా అన్నది సమాధానం వెతుక్కోవాలి. 5 ఏళ్ల తర్వాత నోట్ల రద్దు వల్ల ఏం సాధించామో ప్రజలకు జవాబు చెప్పాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.